అందరికీ నమస్తే అండి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సో ప్రభుత్వం తన భద్రత కోసం కేటాయించిన గన్మెన్లు తనకు అవసరం లేదు, ప్రభుత్వం నుంచి తనకు ఏమాత్రం రక్షణ భద్రత అవసరం లేదు అని చెప్పి తన గన్మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ మేరకు ఆ జిల్లా ఎస్పీకి అండ్ డీజీపీ గారికి అండ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా సమాచారం ఇచ్చేశారు. నాకు గన్మెన్లు అవసరం లేదు, మీరు తీసేసుకోండి, నాకేమైనా థ్రెట్ ఉంటే నేను చూసుకుంటా, నా ప్రైవేట్ గన్మెన్లు నేను పెట్టుకుంటా, నాకు మీ నుంచి ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు అని తన నిరసన వ్యక్తం చేశారు. దానికి కారణం ఏంటంటే ఆయన అలిగారు. ఆయన ప్రభుత్వం తీరు పట్ల పార్టీ తీరు పట్ల అలిగారు, కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని ఆ అలకని చూపించే క్రమంలో ఈ రకంగా తన నిరసన వ్యక్తం చేశారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ అండ్ మెయిన్ రీజన్, దీనికి ముందు నేను చేసిన వీడియో మీరు చూడొచ్చు. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అని ఒక వీడియో చేశాను. ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులుగా ఉన్న 12 మంది మహిళల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొన్న మంగళవారం కమిషనర్ కార్యాలయంలో ఒక చిన్నపాటి వాగ్వాదం జరిగి అక్కడ ఉన్న ఆర్పీని కొంతమంది మహిళలు కొట్టడంతో ఆర్పీ కంప్లైంట్ చేయకుండా కమిషనర్ కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ వెనక కర్త కర్మ క్రియ మొత్తం బ్యాక్ అండ్ నడిపించింది చిత్తూరు ఎంపీ గారు దగ్గుమల్లి ప్రసాదరావు గారు. నిజానికి ఆయనకి ఫీల్డ్లో ఏం జరిగిందో తెలియదు. ఆయనకేమీ బలమైన ఎంపీలకు ఫీల్డ్ పాలిటిక్స్ ఏముంటుంది, అందులోకి ఆయన నాన్ లోకల్. బాపట్ల ఎంపీ సీట్ ట్రై చేశారు, అది కాదంటంతో అప్పటికప్పుడు వెళ్ళి చిత్తూరు నుంచి గెలిచారు. ఫీల్డ్లో క్యాడర్తో అంత టచ్ ఏమి ఉండదు, అప్పుడప్పుడు వస్తుంటారు, మాట్లాడతారు, వెళ్తారు, అంతే. అవేమి పట్టించుకోకుండా ఆయన ఇమీడియట్గా అధికారులతో మాట్లాడి వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టండి, వాళ్ళ మీద కేసు నమోదు చేయండి అని చెప్పి ఆయన బలాన్ని ఉపయోగించి, పవన్ ఉపయోగించి కమిషనర్ చేత కంప్లైంట్ ఇప్పించి ఈ 12 మంది మహిళల మీద కేసు నమోదు అవడంతో తన అనుచరులను తను కాపాడుకోలేకపోయినప్పుడు నాకెందుకు ఈ పదవి, నాకెందుకు ఈ గన్మెన్లు అని చెప్పి ఆయన సరెండర్ చేశారు. ఇది ఒకటో కారణం. ఇంకా ఇటువంటి ఘటనలు ఇంకో 4-5 ఉన్నాయి. ఇది మెయిన్ రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే నిజానికి ఆయనకు థ్రెట్ ఉంది. ఆయన రాజకీయ ప్రత్యర్థి విజయానంద రెడ్డి గారు. ఆయన కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్, ప్లస్ అనేక క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తి. ఆయనకు థ్రెట్ ఉంది కాబట్టి అందులోకి ఆ ఏరియా అంతా కూడా స్మగ్లర్స్ జోన్ కాబట్టి తను 2+2 గన్మెన్లు కేటాయించమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, పార్టీ పెద్దలను అడుగుతున్నారు. ఎప్పటి నుంచో గడిచిన 1 year నుంచి ఆయన 4-5 సార్లు లెటర్లు పంపించారు, రిక్వెస్ట్ చేశారు, సార్ నాకు థ్రెట్ ఉంది, 2+2 ఇవ్వండి గన్మెన్లని అని. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అది ఒక కారణం ఉంది. దాంతోపాటు అక్కడ నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆయనకు అవమానకరంగా ఉంటున్నాయి, ఇబ్బందికరంగా ఉంటున్నాయి, పార్టీకి కూడా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. కొన్ని ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ, కొంతమంది నాయకులు నామినేటెడ్ పదవుల విషయంలో కానీ, అండ్ కమ్యూనికేషన్ ఇతర వ్యవహారాల్లో కానీ, అండ్ తన వాళ్లకు పోస్టింగుల విషయంలో కానీ, అక్కడ తన క్యాడర్కు అన్యాయం జరుగుతుందేమో అనే భావంలో, తనకు కూడా అన్యాయం జరుగుతుందేమో భావంలో అని ఆయన గత 6-7 నెలల నుంచి ఉన్నారనమాట. ఆయన భారీగా ఖర్చు పెట్టారు. చిత్తూరు కాన్స్టిట్యున్సీ టీడీపీకి చాలా కష్టమైన సీటు, అంత ఈజీ సీటు కాదు అది. అటువంటి చోట గురజాల జగన్మోహన్ గారు ఎన్నికలకు 2.5-3 ఏళ్ల ముందు నుంచి వచ్చి సేవా కార్యక్రమాలు చేసి క్యాడర్ని కాపాడుకొని పార్టీని కాపాడి చాలా ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచారు. అలా గెలిచిన తర్వాత ఆయన కనీసం రకరకాల ఇబ్బందులు, అవమానకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పైగా జిల్లాలో ఇతర ఎమ్మెల్యేల నుంచి అండ్ ఎంపీ నుంచి చిన్నపాటి అంటే ఓ స్థాయి మోతాదులోనే జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూసి ఆయన జిల్లా అధికారులు చూస్తే అలా ఉన్నారు, ఎంపీ గారు చూస్తే ఇలా ఉన్నారు, పార్టీ ఏమో పట్టించుకోవట్లేదు అని క్యాడర్కి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇదే కరెక్ట్ అని ఈ బోల్డ్ డెసిషన్ తీసుకున్నారనమాట. సో ఇది ఖచ్చితంగా బోల్డ్ డెసిషనే. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎవరు తాముగా ఎమ్మెల్యే గన్మెన్లను సరెండర్ చేయాలి. ఈయన చేయడం సాహసోపేత నిర్ణయమే. దాని వెనక తన కోపం ఉంది, అలకొంది, నిరసన ఉంది. సో దీనికి మీకు పూర్తి డీటెయిల్స్ కొంచెం డెప్త్గా మనం టైం వచ్చినప్పుడు మాట్లాడదాం. మేబీ ఇలా తెలిసిన వెంటనే ఆయనకు లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. లోకేష్ గారు కూడా జగన్మోహన్ గారితో కాంటాక్ట్లోకి వెళ్ళారు. అండ్ జిల్లా ఎస్పీ గారు కూడా మాట్లాడారు, అండ్ ఐజీ గారు కూడా మాట్లాడారు. సో ఎవరు ఆయనకు ఫోన్ చేసినా నాకు వద్దు, నాకు అవసరం లేదని చెప్తున్నారు. మేబీ నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లో మెత్తబడతారు. పార్టీ పెద్దల నుంచి పిలుపు వస్తుంది, వెళ్తారు, కలుస్తారు, మెత్తబడతారు. కానీ ఇష్యూస్ సాల్వ్ అవుతాయా లేదా అనేది ఇక్కడ చూడాలి.